తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వరద బాధిత ప్రాంతాల పర్యటన సమయంలో జగన్ తీరు అభ్యంతరకరంగా ఉందని, ఉత్సవాలకు వెళ్తున్నట్లు జేజేలు ఎందుకని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి టపాకాయలు, జేజేలు, ముద్దులు ఏంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో రికార్డు డాన్సర్లు, ఇరిగేషన్ మంత్రులుగా ఉన్నారని, అందుకే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. వరదలు జగన్ చేసిన పాపాల ఫలితమేనని దుయ్యబట్టారు. మొత్తం మీద ఒక్క రోజు 15 సెంటీమీటర్స్ 150 మిల్లీమీటర్లు 47,000 క్యూసెక్స్ వదిలి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ ఏలేరు రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ని, ఆ ఇంజనీర్లని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వచ్చి వరదలు, కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు, ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు. 2 రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే 2 రాష్ట్రాలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నిన్నేమనాలా? మ్యాడ్ అనాలా? సైకో అనాలనా? ఏమనాలా? పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి, పిచ్చి ముదిరిపోయింది. ఏలేరు దాంట్లో 10,000 క్యూసెక్స్ ప్రవాహాన్ని, ఆ కాలువ ప్రవాహాన్ని 70,000 చేసేదానికి 292 కోట్ల రూపాయలు టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోబెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు, నువ్వు కొంపలు ముంచావు. ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు. అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కాపాడు. అరే, చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుందే. ఆ వయసులో పోయి బురదలో, నీళ్లల్లో, ట్రాక్టర్లలో, జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడే, జనం మధ్య. అది చంద్రబాబు. నీ మాదిరిగా ప్యాలెస్కి పరిమితమైనవాడు కాదు. ఈరోజు అంట 1 కోటి రూపాయలు ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు? దేశంలో 2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్ష కోట్లు. ఒకటి 5 లక్షలు, ఒకటి 3.5 లక్ష. వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు, అదానీలు చాలరు. మూడో ఒక ఆయన ఉండట్లే, మూడో ఒక ఆయన 2.5 లక్ష కోట్లు ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఇస్తావా? కోటి చెప్పుకునే దానికన్నా సిగ్గుండబడలే. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ మిస్టేక్, వేరే వాళ్ళు కాదు. అక్కడ మంత్రులు, అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరూ పోయి ఇక్కడున్న జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు. వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధ మనం పూర్తిగా తీర్చలేం. ప్రభుత్వాలు ఆదుకుంటాయి. దాంట్లో అందరూ ఎంతో, ముఖ్యమంత్రి నుంచి కింద వరకు, కిందుండే రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు. వాళ్ళు చెప్పినారు మొన్న ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునేదానికి, బాధితులను ఆదుకునేదానికి చెయ్యాలనేదానికి ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని బీఆర్ నగర్ సమీపంలో 5 యువకుల నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివేకానంద తెలిపారు. పట్టణంలో కొంతమంది యువకులు గంజాయి తాగడమే కాకుండా ఇతరులకు విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందిందన్నారు. దీంతో సీఐ పి సత్యనారాయణ, ఎస్ఐ కె వెంకటేష్ కలిసి బీఆర్ నగర్ సమీపంలో దాడులు నిర్వహించగా 5 యువకులు పట్టుబడినట్టు తెలిపారు. వారి నుంచి చిన్న పొట్లాలుగా కట్టిన 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. విచారణలో ఆ యువకులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తెప్పించుకుని కొంతమందికి విక్రయిస్తున్నట్టు గుర్తించామని అన్నారు. ఒడిశా రాష్ట్రంలో వీరికి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు స్థానికంగా కొనుగోలు చేస్తున్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోనున్నట్టు తెలిపారు. నిన్న మధ్యాహ్నం మా ఆముదాలవలస ఎస్ఐ గారికి, సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు మనకి బీఆర్ నగర్ బ్యాక్ సైడ్ మధు గారు గంజా అమ్ముతున్నట్టుగా పిలుస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా
ఈ యొక్క గాంజాకి సంబంధించిన చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవుతూ ఎస్ఐ గారు సిఐ గారు వారి సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ సాధు గారితో పాటు ఆయన పేరు పీతాంబరం, ఆయనతో పాటు ఈ పూజారి వెంకటరమణ, లోకేశ్వరరావు, రాజా సూర్య, అలాగే కాళీప్రసాద్ ఇదంతా కూడా ఇతని దగ్గర గంజాయి తీసుకుని వాళ్ళు చిన్న చిన్న పొట్లాలుగా పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి కొంతమందికి అమ్మడం వల్ల జరుగుతుంది. దీని మీద సుమారు 2.5 kgs దాకా గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయిని సీజ్ చేసి దర్యాప్తులో భాగంగా విచారిస్తే ఈ చిన్న చిన్న పొట్లాలుగా చేసి చాలామంది కన్జ్యూమర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది. సుమారు మనకి 6 దాకా ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపిస్తున్నాం. ఎవరైతే గంజాయి పేల్చడానికి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళందరికీ ఒక మంచి మనుషులుగా మారడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి మా ఎస్పీ గారు ఆల్రెడీ రీహాబిలిటేషన్ సెంటర్ మీద నిన్నే కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి చర్య తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా విశాఖపట్నం రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. ఇప్పుడు ఇక్కడ దొరికినటువంటి ఈ గాంజాయి ఎక్కడి నుంచి వచ్చింది నేను దాని మీద విచారణ చేస్తే ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా మనకు వస్తుంది. అక్కడ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయి అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మా ఎంపీలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చట్టం కూడా చాలా కఠినమైనటువంటి చట్టం. మా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా 100 days ప్లాన్లో ఈ గంజాయి నిర్మూలన ఈజీగా మేము శ్రీకాకుళంలో కూడా 22 kg దాకా గంజాయి పట్టుకున్నాం. ఎటువంటి చిన్న తప్పుడు మా గంజాయి కానీ మధ్యపద అలవాటు పడితే ఇమీడియట్గా మీరు కంట్రోల్ చేయనప్పుడు మాకు తెలియపరిస్తే మేము కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ ద్వారా వాళ్ళని మంచి మనిషిగా మార్చి అందరికి ఉపయోగపడేలా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము. తల్లిదండ్రులు సాధించవచ్చు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు కన్నావారి తోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో తట్ట మట్టి కూడా వేయలేదని ఆరోపించారు. జగన్ పాపాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తూ ప్రజలకు అండగా నిలబడుతోందని భరోసా ఇచ్చారు. అప్పట్లో నీటిపారుదల శాఖని జగన్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కాస్త మతి భ్రమించింది అనేటువంటి మాట. ఎందుకంటే ఇవాళ వర్షాలు భారతదేశం అంతా కురిసినాయి బాగా, ఆంధ్రప్రదేశ్లోనే కురవడం కాదు, పైనుంచి వరద విపరీతంగా వచ్చి పడింది. ఒకటి. 2 ప్రధాన కారణం వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే బుడమేరే కాదు, రాష్ట్రంలో ఇరిగేషన్ కు సంబంధించి ఏ ట్యాంక్ గాని, ఏ కెనాల్ కానీ, ఏ గేట్లు గాని అసలు పట్టించుకున్న పాపం లేదు. మొత్తం కాలువలన్నీ కూడా ఇవాళ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. మంగళగిరిలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న మంత్రి లోకేష్. శ్రీ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కాకినాడ మెయిన్ రోడ్లోని బ్లడ్ బ్యాంక్ ను సందర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరింతగా బలోపేతం చేస్తాం. చంద్రబాబు నుంచి పూర్తి సహకారం ఉందన్న సంఘ అధ్యక్షులు సూర్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గంజాయి కలకలం. 5 యువకులను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ వివేకానంద.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.